ఇటీవల ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ బయటకొచ్చాయి. అప్పటినుంచి అసలు ఈ నామినేషన్స్ నుంచి ఎవరు గెలుస్తారనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. అదే సమయంలో అల్లు అర్జున్‌కి సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆఫ్ స్క్రీన్ కూడా బన్నీ విపరీతంగా యాక్ట్ చేస్తున్నాడని, అందుకే తనకు కూడా ఆస్కార్ ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. కానీ ఇది ఏమాత్రం సీరియస్ కాదని అర్థమవుతుంది. ఆస్కార్ నామినేషన్స్ ప్రకటించిన సందర్భంగా కొందరు నెటిజన్లు మరోసారి అల్లు అర్జున్ ట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అంతకుముందు కూడా బన్నీకి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నా 'పుష్ప' తర్వాత అది అమాంతం పెరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తన మేనరిజమ్స్‌కి, స్టైల్‌కి జనాలు ఫిదా అయ్యారు. అయితే 'పుష్ప' సీక్వెల్‌ని తెరకెక్కించడం కోసం ఆడియన్స్‌ని 3 ఏళ్లు వెయిట్ చేయించారు సినిమా ప్రొడ్యూసర్లు. దీంతో 'పుష్ప 2' మీద ప్రేక్షకులకి హైప్ పూర్తిగా పోయింది. అదే సమయంలో అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి 'పుష్ప 2'ని ఒక రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాడు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో నుంచే హడావుడి మొదలైంది. ఇది బన్నీ కెరీర్ మీద అనుకోని ఒక బ్లాక్ మార్క్ పడేలా చేసింది. 'పుష్ప 2' ప్రీమియర్స్‌ను ఫ్యాన్స్‌తో కలిసి చూడాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. అందుకే ఆర్టీసీ క్రాడ్ సోర్స్‌లో సంధ్య థియేటర్‌కి వెళ్ళాడు. అప్పటికే థియేటర్ వద్ద చాలా మంది ప్రేక్షకులు చేరుకోవడంతో అల్లు అర్జున్ రాగానే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, తన కుమారుడు శ్రీతేజ్‌కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని, ముందుగా రేవతి మృతి చెందిన విషయం తనకు అసలు తెలియదని 2 రోజుల తర్వాత విడుదల చేసిన వీడియోలో తెలిపాడు బన్నీ. కానీ పోలీసుల ముందుకొచ్చినటువంటి రేవతి మరణించిన విషయాన్ని అప్పటికప్పుడు అల్లు అర్జున్‌కి తెలియజేసినా తాను మాత్రం సినిమా అయ్యాకే వెళ్తానని చెప్పిన విషయం బయటపడింది. దీంతో దీని మీద వివరణ ఇవ్వడానికి బన్నీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ప్రెస్ మీట్‌లో తనకసలు ప్రీమియర్ సమయంలో రేవతి మరణించిన విషయం మీద క్లారిటీ లేదంటూ చాలా వింతగా మాట్లాడాడు. మానసికంగా తనకసలు ఎలా ఆలోచించాలో కూడా అర్థం కాలేదని అన్నాడు. మధ్యలో వాటర్ తాగుతూ తెగ ఫీల్ అవుతున్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టారు. దీంతో ఆ ప్రెస్ మీట్ అయిపోగానే తన మీద చాలా ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. అసలు రేవతి మరణించినందుకు బన్నీ కొంత కూడా బాధ లేదని, ప్రెస్ మీట్‌లో చేసినంత నటనని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ సందర్భంగా మరోసారి ఆ వీడియో వైరల్ అవుతుంది. ప్రెస్ మీట్‌లో బన్నీ నటనకు ఆస్కార్ ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది బన్నీని కావాలని టార్గెట్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి పనిగా ఈజీగా చెప్పొచ్చు. నిజానికి 'పుష్ప 2' గాని, 'పుష్ప 1' సినిమాలో గాని ఒక అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శించాడు అల్లు అర్జున్. నిజానికి 'పుష్ప 1'లో అతనికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. నేషనల్ అవార్డ్‌కి అర్హత ఉంది అని దేశం అంతా నమ్మి అతనికి ఇచ్చినటువంటి అవార్డు. అట్లాగే ఆస్కార్ అవార్డ్‌కి నామినేట్ అవ్వాల్సినటువంటి లిస్ట్‌లో 'పుష్ప 2' లేకపోవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. ఎందుకంటే అంత గొప్ప సినిమా కూడా కాదు. 'పుష్ప 1' మేబీ కొంచెం అన్నా అర్హత ఉంటుందేమో. 'పుష్ప 2' అయితే అంత గొప్ప సినిమా కాదు. కానీ రెండిట్లో మాత్రం పెర్ఫార్మన్స్ విషయంలో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఆస్కార్‌కి నామినేట్ అవ్వదగ్గ వ్యక్తి. ఆస్కార్ గెలుచుకుంటాడని నేను అనను గాని, ఆస్కార్‌కి నామినేట్ అవ్వదగ్గ వ్యక్తి.